నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ బీఫామ్ అందుకున్నారు. ఉండవల్లిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నట్లు టీజీ భరత్ తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేస్తానని ప్రమాణం చేశానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నేతలందరినీ కలుపుకుని సమిష్టిగా కష్టపడతానని టీజీ భరత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు జోహరాపురంలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోహరాపురంలో టీజీ భరత్ భరోసా యాత్ర పేరుతో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా స్థానికులు టీడీపీ నేత టీజీ భరత్తో తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. అన్ని వార్డులతో పోలిస్తే ఈ ప్రాంతం వెనుకపడిపోయిందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువ భాగం నిధులు జోహరాపురానికి కేటాయించి ఈ ప్రాంతం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. వీధుల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించి ప్రజలకు మెరుగైన జీవితం అందిస్తానని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందచేస్తానని తెలిపారు. తమ పార్టీ సూపర్ 6 పథకాల మేనిఫెస్టో అమలైతే అందరి జీవితాలు బాగుపడతాయన్నారు. తాను రూపొందించిన 6 గ్యారంటీలు అమలు చేసి కర్నూలు ప్రజలకు 20 ఏళ్ల అభివృద్ధిని అందిస్తానని తెలిపారు. 5 ఏళ్లు పరిపాలించిన వైసీపీ నాయకులు అభివృద్ధిని మరిచిపోయారని విమర్శించారు. మరో 2 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతోందని టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ప్రజలను కోరారు. మే 13వ తేదీన తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కార్పొరేటర్ పద్మలతారెడ్డి, జనసేన ఇన్ఛార్జి అర్షద్, టీడీపీ నేతలు బాబ్జీ, వినోద్ చౌదరి, చంద్రమోహన్, మల్లిగౌడ్, ప్రమోద్, ఆనంద్, మద్దయ్య, అబ్రహం, ఫయాజ్, సతీష్, జనార్దన్, శంకర్, శేఖర్, చిన్న, అనిల్, షాబానా, నాగన్న, మోహన్, చంద్రమోహన్, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాకు ఎవరు ఏదో పిచ్చే లేదు. ఓటు మీకే కదా, ఫస్ట్ ఓటు మీకే వేస్తున్నాము. మాకు ఎప్పుడు రోతనే ఇంకా ముందర ఈగలు దోమలు అన్నీ ఉన్నాయి సార్. మీరు అమ్మా నేను చెప్పే బాగా అర్థమైంది. మీరు ఓటు వేసినారంటే ఇంకా గట్టిగా ప్రయత్నించాలా. మీరు క్వశ్చన్ చేశారు, నేను క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి కదా తల్లి. ఒక నిమిషం వినండి. మీరు ఓటు వేశారు, లాస్ట్ టైం అంటున్నారు మనం గెలవలే, మనకు అధికారం లేకపోతే పవర్ లేకపోతే ఏం చేపిలేము. అధికారం ఇవ్వాలంటే మీరు వేసినారంటే ఇంకా గట్టిగా ప్రయత్నించి నాకు ఓటు వేపియండి, గెలిపియండి. ఈ సమస్యలన్నీ తీర్చగల కెపాసిటీ నాకుంది. డ్రైన్లు చెప్తున్నారు, రోడ్లు చెప్తున్నారు, ఇంకేం చెప్పారు? వాటర్దా సమస్య, ఇంకేముంది? ఇంకేం సమస్య? పెద్ద కాలువ, ఈ 3. అదే అమ్మా, ఇవన్నీ తీర్చగలుగుతా. ఫస్ట్ ఓటేసి గెలిపి తల్లి, అన్నీ చేస్తా. మీరు ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్ అడగలేదా? 5 ఏళ్ల నుంచి అడిగినాము, వేస్తామంటున్నారు, ఏకుండా పోతున్నారు. అదే చెప్పేది. పబ్లిసిటీ మాత్రం పీక్స్ ఉంటాయి వాళ్ళకి, పని మాత్రం శూన్యం. వాళ్ళొక రోడ్లు, డ్రైనేజ్లు చేయని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అమ్మది. అందుకనే మీరు ఓటు హక్కును సరిగ్గా వాడండి. ఏం తల్లి, ఓటు సరిగ్గా వాడితే మీరు హ్యాపీగా సుఖ సంతోషాలతో 5 ఏళ్ళు బాగుండొచ్చు. లేకపోతే కష్టాలు పెరుగుతా పోతాయి. ఏమో సైకిల్కి ఏంటి తల్లి? మాకు బెడ్ చెప్పిన మాకు ఏమొద్దు, మా బతుకు మేము బతుకుతాం కానీ మాకు ఒక్కటి బెడ్ చేస్తా తల్లి. చాలా మంది చేసేది ఊర్మిండి తింటామా, మాకు ఇది ఒక్కటి అయిపోయినా ఖచ్చితంగా చేపిస్తానమ్మా, నమ్మకం పెట్టుకో. ఫస్ట్ అవకాశం ప్రాణం వచ్చిందంటే బయటకు రాబుద్దే కాదు మాకు. అసలుకి గుణపట్టలు, చెప్పులు దాకా వల్ల వస్తాం ఇంటి ముందరికి. ఇది ఒక్కటి చెప్పి చేపిస్తా, మాట ఇస్తున్నా, ఖచ్చితంగా చేపిస్తా. ఒక అవకాశం ఇవ్వాలా. మీరు నాకు ఓటేసి గెలిపి తల్లి.
సైకిల్ గుర్తు తల్లి 2 మెషిన్లో సైకిల్ ఉంటుంది, 2 సైకిలే. ఓకే తల్లి, ఫస్ట్ మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి. ఎంతమంది పిల్లలు మీకు? 3 పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి ఇస్తారు కదా. మరి ఓటేసి గెలిపి సైకిల్ కి. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి ఇంటికి. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ సంవత్సరానికి. మన తెలుగుదేశం పార్టీ వస్తే నాకు గెలిపిస్తే వస్తుంది తల్లి, సైకిల్ గుర్తుకి వెళ్ళాల. అది కాక మహిళలకి మీకు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉండే వాళ్ళకి ఒక్కొక్కరికి 1,500. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మహిళలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు? నీకెంత వయసు? అట్లాగా నీకు పెన్షన్ వస్తుందా? కాకపోతే 1,500 ముగ్గురు అంటున్నారు కదా మీరు. కాదమ్మా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒకళ్ళు ఈమెనే కదా మీకు. కోడళ్ళకి కూడా వస్తుంది, అదే చెప్తాయి. 2 కోడళ్ళ నీకు? 2 కోడళ్ళకి నీకు ఒకళ్ళు నీకు 1,500, ఆమెకు 1,500, ఆమెకు 1,500. బస్సు ఫ్రీ ఉంటుంది తల్లి. మీ అత్తమ్మ సరిగ్గా చూసుకోకపోతే నువ్వు బస్సులో ఫ్రీగా పోయి రావచ్చు. ఏంటది? ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ కష్టాలు చెప్పుకోడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. ఏ లీడర్ అయినా మీరు చెప్పే వింటారు. మీరు ఇదే అవకాశం, గొప్ప అవకాశంని వాడుకోవాలా, నిలదీయాలి ఎవరినైనా. ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళని నిలదీయండి, ఎందుకు నీళ్ళు ఇస్తారని అని అడగాల. వచ్చి 15 నిమిషాలు కాలే, 15 నిమిషాలు. అప్పుడే ఒక దగ్గర పోతే పెన్షన్ కట్టాలంటున్నారు. పెన్షన్లు కూడా చేత కాదనమాట వీళ్ళకి ఇచ్చేకి. అట్లాంటి ప్రభుత్వం ఎన్నుకున్నాం మనం. చేతులు కాల్చుకున్నాం, ఆల్రెడీ అయింది. మరి పొరపాటున చేతులు కాల్చుకోవద్దాను ఇంకోసారి. ఈసారి చేతులు కాల్చేది కాదు, ఫ్యాన్కి ఉరేసుకోవాలా. ఫ్యాన్కి వేస్తే ఉరేసుకోవాలా మనం. చెప్తున్నానమ్మా, చాలా తీవ్రంగా నష్టపోతాము పొరపాటున. మరి ఫ్యాన్ గుర్తుగా తెచ్చుకుంటే మాత్రం బతకలేం చెప్తున్నారు. చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ వైలెన్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. సో మీరు అందరు కూడా ఓటు హక్కుని సరిగ్గా వాడుకోండి. ఏం సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు కూడా సైకిల్ గుర్తుకి. లాస్ట్ 5 ఏళ్ళలో చేసిందేది ఏం లేదు, పబ్లిసిటీ మాత్రం పీక్స్ ఉంటాయి. సో ఇంకా చాలా ఇనిండేవి అన్ని తెలుసు, కళ్ళతో చూసారు. ఇంకా మరీ పొరపాటు చేయొద్దండి, అన్యాయం కావద్దండి. మరి 5 ఏళ్ళు నేను ఎన్నో పనులు చేసేకి వస్తున్నా, నేను ఇవి చేస్తానని చెప్తున్నా. నెక్స్ట్ 5 yearsలో 6 గ్యారెంటీస్ ఇస్తున్నా, ఇవి చేస్తానని చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక్కటి చెప్పండి. వాళ్ళు ఒక్కటే చెప్తాను, కులం మతం పేరు చెప్పి అడుగుతున్నారు ఓట్లు. అది కరెక్టా? మీరే ఆలోచన చేయండి. మరి నేను ఇది చేస్తాను నెక్స్ట్ 5 ఏళ్లలో అడుగుతున్నా, అది గుర్తించండి అంటున్నాను నేను. వాళ్ళంతా చేస్తా ఉండేది అంతే, ఇంకా వేరే ఏం లేదు. సో మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి, చూడండి నా పనితీరు మీకు అర్థమవుతుంది. జోరాపురంకి ఎన్నోసార్లు చెప్తున్నా, మరీ చెప్తున్నా, మ్యాక్సిమం వచ్చే దానిలో వచ్చే అమౌంట్స్లో కొద్దిగా ఎక్కువ శాతం బడ్జెట్ జోరాపురంకి కేటాయించాలి. నా ప్రకారము కర్నూలు అంతా ఒక ఎత్తు అయితే జోరాపురం ఆ ఎత్తుకి తక్కువలో ఉంది. ఇంకా చాలా చేసేది ఉంది ఈ ఊరికి. ఇంకా ఆ పల్లెటూరు వాతావరణము, ఇంకా పనులు కూడా అంత సరిగ్గా చేయకపోవడము. సో కంపేర్ చేసుకుంటే మన మిగతా వార్డ్స్తో జోరాపురం వార్డు కొద్ది ఇంకా మైనస్లో ఉంది. అదంతా చాలా డెవలప్ చేసేది ఉంది. సో మీరు అంతా అధికారం ఇస్తే ఎన్నో పనులు చేయగలుగుతా. ఒక అవకాశం ఈ అమ్మ సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపాడు. భగవాన్ మహావీర్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని జైన మత పెద్దలు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలో భగవాన్ మహావీర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలో మహావీర్ జయంతి వేడుకలను జైన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న జైన్ సర్కిల్ నుంచి 1 టౌన్లో ఉన్న జైన ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైన సామాజిక వర్గానికి చెందిన పురుషులు, మహిళలు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైన ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జైన సామాజిక వర్గ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భగవాన్ మహావీర్ జయంతి వేడుకలను కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
మహావీర్ 2623వ సంవత్సరంలో జన్మించినట్లు వారు వివరించారు. మహావీర్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. आज हमारे 24वें तीर्थंकर श्री भगवान महावीर स्वामी का 26वां जन्म दिवस है। हमारे तीर्थंकर भगवान महावीर स्वामी इस अवसर पर निकाल के अंतिम तीर्थंकर हुए, जिन्होंने संपूर्ण जगत को अहिंसा का संदेश दिया, जीव मात्र को जीने का अधिकार दिया। भगवान का कहना है कि जीव मात्र अपना जीवन लेकर के आता है और उसे जीने देना चाहिए, किसी का जीवन लेने का किसी को अधिकार नहीं है। इसी संदेश को लेकर के संपूर्ण जैन समाज आज जो है भगवान महावीर स्वामी का जन्मदिन मना रहा है और हम सभी से ये कामना करते हैं संपूर्ण जगत से कि जगत मात्र में जीव मात्र जो है सुखी रहे, संपन्न रहे और सभी जीवों का कल्याण। 2623 जन्म कल्याण महोत्सव కర్నూలులో చాలా ఘనంగా నడిపించినాము. ఇక్కడ చిన్న పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. చిల్డ్రన్స్ పార్క్ వరకు నడిచి అక్కడ నుంచి మళ్ళా పూల బజార్లో ఉన్న జైన ఆలయానికి అందరూ వచ్చారు. భక్తులు పొద్దున 6:30 నుంచి స్నాతన మహోత్సవం పూజ కార్యక్రమాలు అన్నీ నిర్వహించి అందరూ చిన్నలు పెద్దలు అందరూ పాల్గొని పూజ అభిషేకం అన్నీ జరిగినాయి, ఘనంగా జరిగినాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవించాలని కోరుకొని జియో ఓర్ జీదో అని మహావీర్ తీర్థంకర్ భగవాన్ 24వ తీర్థంకర్ మహావీర్ స్వామి చెప్పారు. ఈరోజు మహావీర్ జయంతి, అహింసా మార్గమును అనుసరించి పూర్తి యావత్ లోకానికి బ్రతకండి బ్రతకనివ్వండి అనే సందేశాన్ని ఇచ్చిన భగవాన్ మహావీర్ ఈరోజు జయంతి సందర్భంగా ఈరోజు జైన మతస్థులందరూ ఈరోజు ఊరున మన ప్రపంచం మొత్తాన ప్రతి జైన్ టెంపుల్లో ఇట్లా ఊరేగింపుగా దేవుని ఊరేగింపు అంటే యాక్చువల్గా ఈరోజు దేవుని బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి కర్నూలులో ఉన్న చిల్డ్రన్ పార్క్ దగ్గర మన మహావీర్ చౌక్ దగ్గర అక్కడ ఊరేగింపుగా పోయి పిల్లలు పెద్దలందరూ చాలా సంతోషంగా ప్రపంచానికి మొత్తం యావత్ లోకానికి సందేశాన్ని ఇస్తూ మీరు బ్రతకండి బ్రతకనివ్వండి, అహింస మార్గాన్ని అనుసరించండి. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీజీవీ ట్రేడ్ యూనియన్ నాయకుడు బాలయ్య కోరారు. ఈ మేరకు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు మద్దతుగా ప్రచార కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో టీజీవీ ట్రేడ్ యూనియన్ అనుబంధ చిన్న వ్యాపారుల సంఘం నాయకులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీవీ ట్రేడ్ యూనియన్ నాయకుడు బాలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో వ్యాపారులను కలిసి రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గతంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కర్నూలు నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. తండ్రి చేసిన అభివృద్ధికి ఆకర్షితుడై తనయుడు టీజీ భరత్ రాజకీయాల్లో కొనసాగుతున్నారన్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు. అలాగే ఆయనకున్న పరిచయాలతో పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. 43వ వార్డు పరిధిలో ఉన్నటువంటి కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ నందు టీజీవీ ట్రేడ్ యూనియన్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజల తీవ్ర ఉపాధి అవకాశాలు మెరుగైతాయి, వ్యాపారుల ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని తెలియజేస్తూ గతంలో ఎంతోమందిని చూసినాం. ఈసారి కర్నూలుకి టీజీ భరత్ని ఎమ్మెల్యేని చేసుకుందామని టీజీ భరత్ గారు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులను కానీ ప్రజలను కానీ అడగడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నడిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ గారిని గెలిపించుకోవడానికి టీజీవీ ట్రేడ్ యూనియన్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలు నగరంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ నాగశేషయ్య
అన్ని రకాల సౌకర్యాలతో విజయదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేయటం అభినందనీయమని రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ బాలమద్దయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విజయదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విజయదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ బాలమద్దయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడప పట్టణానికి చెందిన విజయదుర్గ ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, ఐఎంఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్వి రామమోహన్ రెడ్డి, రామచంద్ర నాయుడు, డాక్టర్ ప్రవీణ్ కుమార్, దుర్గా నాగేశ్వరరావు, విజయదుర్గ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగశేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలమద్దయ్య తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంతవరకు ఆర్థోపెడిక్ విభాగం వరకు మాత్రమే వైద్య సేవలు అందించిన డాక్టర్ నాగశేషయ్య విజయదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని విభాగాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమన్నారు. డాక్టర్ నాగేశ్వరయ్య కర్నూలు నగర ప్రజలకు వైద్యపరంగా మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఒక మంచి హాస్పిటల్ను ప్రస్తుతం ఉన్న హాస్పిటల్కు తోడుగా నిర్మించారని వివరించారు. విజయదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ హాస్పిటల్లో అన్ని రకాల ఇన్సూరెన్స్లకు వైద్య సేవలు ఉచితంగా అందచేయబడతాయని తెలిపారు. ఈరోజు నాగశేషయ్య గారు గాయత్రి ఎస్టేట్లో ఒక మంచి వెంచర్ అంటే ఒక హాస్పిటల్ కర్నూలుకు యాడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఓన్లీ ఆర్థోపెడిక్ ప్రాక్టీసే చేసేవాడు. కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ గాయత్రి ఎస్టేట్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అన్ని బ్రాంచెస్తో కూడిన హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. నిజంగా అంటే ఎవరైనా డబ్బులు సంపాదించేస్తే వాళ్ళ లగ్జరీ కోసమో హ్యాపీనెస్ కోసమో ఉపయోగించుకుంటారు. అట్లా కాకుండా నాగశేషయ్య గారు సమాజ సేవకు అంటే డబ్బులు తీసుకోవచ్చు, కానీ వాళ్ళకు వీఆర్ గివింగ్ ద సర్వీస్ అంటే మెడికల్ సర్వీసెస్ మనం ఇస్తున్నాము. కాబట్టి అటువంటి వెంచర్ను అంటే ఒకటి కర్నూలుకి యాడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కర్నూలు. అదేవిధంగా కర్నూలు డెవలప్ అయితే స్టేట్ అయితే సెంట్రల్ డెవలప్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అదే అందరూ కలిసి ఇక్కడ తింటి దే ఆర్ గోయింగ్ టు గివ్ ద సర్వీసెస్. వాళ్ళ ఇంట్లో చూస్తే ఎంతమందో డాక్టర్లు ఉన్నారు. కాబట్టి కర్నూలుకు సో మెనీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ హ్యావ్ బీన్ యాడెడ్. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ నాగశేషయ్య. ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ దిట్ హీ హ్యాస్ టు గివ్ ఎ వెరీ గుడ్ సర్వీసెస్ టు ద కర్నూలు పీపుల్ అండ్ సరౌండింగ్ విలేజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలు నగరంలో మరొక మంచి హాస్పిటల్ని శ్రీ నాగశేషయ్య గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ హాస్పిటల్ యందు ఆర్థోపెడిక్ స్పెషాలిటీనే కాకుండా సర్జికల్, జనరల్, మెడికల్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలకు, మిగతా వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల సేవలు అంటే ముందు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఇలాంటి సేవలు కూడా అందించడానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి కర్నూలు నగరంలో ముఖ్యంగా గాయత్రి ఎస్టేట్లో అన్ని హాస్పిటల్స్కి తోడుగా ఈ హాస్పిటల్ కూడా దినదినాభివృద్ధి చెందుతూ మనకందరికీ సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ప్రాక్టికల్ డాక్టరు, ఎందుకంటే నేషనల్ బోర్డులో డాక్టరేట్ తీసుకున్న వ్యక్తిలో ఒక వ్యక్తి ఆయన. అంటే చాలామంది డిఎన్బి కోసం ట్రై చేస్తారు కానీ చాలామంది రాలేదు. అటువంటి వచ్చిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. కనుక ఆయన ఏదన్నా అనుకుంటే సాధించాలనుకునే వ్యక్తి. సో నిజంగా ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు ఏది కూడా. సో ఈరోజు మరి ఆయన ఎన్నో రోజుల నుంచి కర్నూలులో ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఈరోజు మరి సొంతంగా హాస్పిటల్ ఇక్కడ కట్టించి ఇంకా మెరుగైన సేవలు అందించాలనే కోరికతో ఈరోజు ఈ హాస్పిటల్ ప్రారంభించారు. నిజంగా వారు ఇంకా ముందు పైకి రావాలని కోరుకుంటూ అమ్మవారి దీవులను ఆయనకి మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కష్టపడి మెడికల్ స్టూడెంట్గా సంపాదించుకొని ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి ఇక్కడే ఎంఎస్ చేసి తర్వాత ఆయన నిమ్స్లో డాక్టర్గా పనిచేస్తూ ఒక 3 నెలల్లో డిఎన్బి రాసి ఏదో రాద్దామని రాసి డిఎన్బి పాస్ అయ్యి 4th మంత్లో మెడ్రాస్లో ప్రాక్టికల్స్కి వెళ్ళి 5th మంత్లో అవార్డు తీసుకున్నాడు. ఆయన అట్నే
పీజీ చేసినప్పుడు కూడా కర్నూలు హాస్పిటల్లో చాలా పట్టుదలతో చేశాడు. మంచి ర్యాంక్ హోల్డరు, 4th ర్యాంక్ హోల్డర్లో ఆయన ఒకడు. అప్పుడు ఆయనకి 2-3 ఆప్షన్స్ వచ్చినాయి, కానీ ఆతో ఆయన ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఆయన చాలా మంచి సేవకున్న వ్యక్తి. ఇక్కడ మంచి సర్వీస్ చేస్తానంటే అనుకుంటున్నాను నేను. ఆయన కేవలం కమర్షియల్గా కాకుండా మామూలుగా ఫ్లెక్సిబుల్గా కస్టమర్ చూసి వాళ్ళకు అనుకూలంగా చేసేటువంటి వైద్యం చేసే శక్తి సామర్థ్యాలు ఆయన కలిగి. గత 20 సంవత్సరాలుగా శ్రీ విజయదుర్గ ఆర్థోపెడిక్ సెంటర్ నందు బుధవారపేటలో వైద్య సేవలు అందిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు గాయత్రి ఎస్టేట్ నందు శ్రీ విజయదుర్గ హాస్పిటల్ పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ చేస్తూ అన్ని రకాల వైద్య సేవలకు ఇంతవరకు ఎముకలు, కీళ్ళు, ఎముకలు ఇరునవి, ఆర్థ్రోస్కోపీ, జాయింట్ రీప్లేస్మెంటే కాక ఇప్పుడు మిగిలిన స్పెషాలిటీస్ కూడా రన్ చేసి కర్నూలు చుట్టుపక్కల ప్రజలకు వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నాం. దీనికి ప్రజల సహకారాన్ని కోరుతున్నాం. ఈ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని 45వ వార్డు ఇన్ఛార్జి సుంకన్న అన్నారు. ఈ మేరకు వార్డు పరిధిలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ నగరంలోని 45వ వార్డులో ఆ వార్డు ఇన్ఛార్జి సుంకన్న ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరం ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతో వెనుకబడిపోయిందని తెలిపారు. టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈరోజు 45వ వార్డులో డోర్కి క్యాన్వాసింగ్ చేయడానికి బయలుదేరినాము. ఓట్లది వెరిఫికేషన్, పలానా గుర్తుకేయండి ఓటు, పలానా అయ్యకేయండి అనే ఉద్దేశంతో మేము అందరికీ 45వ వార్డులో మొత్తం అందరికీ తెలియజెలుపుతున్నాము. ఆయన చెప్తుంటే కూడా చాలా ఉత్సాహం ఉంది. వాళ్ళకి వేసేదే మేము తెలియజేసామని అందరూ హామీస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. కాకపోతే మా డ్యూటీ మేము చేయాలా, ఖచ్చితంగా వాళ్ళని కదిలించుకొని ఓట్లు వేయించుకోవాలా, గెలపాలని మేము చేయగలని ఉద్దేశంతో మేము ఖచ్చితంగా డోర్ తిరుగుతున్నాము. అందరూ సహకరిస్తున్నారు. ఆల్కాలు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, టీచర్లు కానీ ఆల్రౌండ్ ఖచ్చితంగా మేము వేసేది తెలుగుదేశం ఈసారి ప్రసక్తే లేదనేది వాళ్ళకే చాలా ఇసుకొచ్చిపోయింది ప్రభుత్వం మీద. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి, ఎప్పుడెప్పుడు తొలగియాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళకి చాలా మనసులో ఉంది. అది చెప్పలేక కూడా కొంతమందికి చెప్తున్నారు. వాళ్ళు సీక్రెట్గా మేము చేసే మా పని మాది అని హామీస్తున్నారు. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం. విద్యార్థులు ఈ వేసవి సెలవులను క్రీడలతో సాధన చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి శమంతకమణి తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన వేసవి తైక్వాండో శిక్షణా శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన వేసవి తైక్వాండో శిక్షణా శిబిరాన్ని నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి శమంతకమణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో సంఘం సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను క్రీడలలో సాధన చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణించే అవకాశం ఉందన్నారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములను సమాన దృష్టితో చూసి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, అంకితభావం పెంపొంది మంచి పౌరులుగా ఎదుగుతారని ఆమె తెలిపారు. వారికి దాని ఇంట్రెస్ట్ చూపించి ప్రతి ఒక్క తల్లిదండ్రులను కూడా వాళ్ళు మేము ఈ విద్యని నేర్చుకుంటాము, పైకాండోలో నేర్చుకుంటాము. ఎందుకంటే అది సెల్ఫ్ డిఫెన్స్. తర్వాత మేము కూడా మంచి బాడీ ఫిట్నెస్ వస్తుంది. దానివల్ల మాకు కూడా ఆరోగ్యం బాగుంటుంది, చదువుల జ్ఞాపకశక్తి కూడా బాగుంటుందని నేను కూడా తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు ఈ పైకాండో
ఉచిత సేవా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కర్నూలు నగరం నందు 4 ఉచిత శిక్షణా కేంద్రాలు ప్రారంభమైనాయి. ఈ రోజుతో ఇక్కడ కొండారెడ్డి గురించి పార్క్ నందు ఉచిత సేవా శిక్షణా కేంద్రము ప్రారంభమైంది. దీనికి మా నగరూరు సుబ్రహ్మణ్యం గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి పిల్లలకు యాపిల్ పళ్ళు, అరటి పళ్ళు ఆహారంగా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా అందజేయడం జరిగింది. ఇట్లానే ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ నేర్చుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేడం వచ్చేసారు. కర్నూలు మొట్టమొదటిసారిగా మనం సమ్మర్ క్యాంపు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మనము వేసవి తైకోండో శిక్షణ కేంద్రం ఇక్కడ స్టార్ట్ చేసాం. మనము ఈరోజు ఇక్కడ దాదాపు 8 దాకా వస్తున్నారు. అలాగే అంచెలంచెలుగా ఇక్కడ క్లాస్ మా మేడం చేతుల మీదుగా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించాము. అదే సందర్భంగా ఇక్కడ మనకి పిల్లలు 20 మంది దాకా ఉన్నారు. ఈ నెల నుంచి ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తున్నాం నగరూరు సుబ్రహ్మణ్యం. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.